ఎవరేమిది ఇదే ఊరు అకింపేటని. అకింపేటనా? అకింపేట. ఏం చేస్తావు? నేను వ్యవసాయం చేస్తా. వ్యవసాయం మరి ఎందుకు ఇక్కడ భూములు పోతున్నాయంటగా? పోతున్నాయి. మరి గవర్నమెంట్ కంపెనీ ఫార్మా కంపెనీ వస్తా అని చెప్పిండ్రు. చెప్తే రైతులు ఏమంటారు అంటే సార్ పెద్ద సార్ వచ్చి మాకు ఏమైనా సమాధానం చెప్పాలి. రైతులు ఏమంటారు అంటే మాకు ధర ఎక్కువ కావాలి, మేము ఈ బొద్దాడికి భూములు అమ్ముకొని పోతున్నాం, భూములు తీసుకుంటారు కదా, మరి మనం ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి, భూములు తీసుకున్నాక మేము ఎట్లా బతకాలి, ఒక విధానం ఉంటుంది కదా. ఫస్ట్ నుంచి కుటుంబం సహా బతికిండ్రు, అలా తాతోళ్ళు కానీ తండ్రోళ్ళు కానీ వాళ్ళు బతికిండ్రు. బతికినాక వాళ్ళకి ఇప్పుడు ఏమంటున్నారు, భూములు తీసుకున్నా కానీ మన రేట్ అంతా పెంచాలి కదా. పెద్ద సార్ వచ్చి మాకేం సమాధానం చెప్తలేడు, ఊకే బుడ్డలో పంపిస్తున్నాడు, వాళ్ళు లొల్లులు అవుతున్నాయి పోతున్నారు. మరి మొన్న కలెక్టర్ వచ్చిండే, కలెక్టర్ని కొట్టినట్టు కదా. కలెక్టర్ వచ్చిండు అంటే వాళ్ళ తప్పు, అది వాళ్ళది కలెక్టర్దా? లేదు, రైతులే తప్పు. ఎట్లా తప్పాను కలెక్టర్ను మనము కలెక్టరు ఒక ఇప్పుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎట్లా రాజో మన వికారాబాద్ జిల్లా కానీ నారాయణపేట జిల్లా కానీ మహబూబ్నగర్ జిల్లా కానీ కలెక్టర్ కూడా ఒక పెద్ద మనిషి, అతను కూడా ఒక జిల్లాకు పెద్ద మనిషి. కలెక్టర్ మీద చేసే తప్పు ఎవడైనా తాగుతోడైనా ఇంకోడైనా టీఆర్ఎస్ వాళ్ళు కుట్ర వండుకొని ఇవన్నీ పని చేసిండ్రు. టీఆర్ఎస్ వాళ్ళ పని అది. ఒక పని ఏం చేయాలి, టీఆర్ఎస్ వాళ్ళ పని. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కూడా భూములు వచ్చిండొచ్చు, దానికి వద్దానం. కాంగ్రెస్ భూములు పోవాలంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా పోతాయి కదా, అందరు పోతాయి కదా. కాంగ్రెస్ వాళ్ళు పోతాయి, టీఆర్ఎస్ వాళ్ళు పోతాయి, బీజేపీ వాళ్ళు పోతాయి, అందరు పోతాయి. కానీ న్యాయం జరగాలంటే సార్ ఏమైనా సమాధానం చెప్పామంటే కలెక్టర్ చెప్పిండొచ్చు. కలెక్టర్ చెప్పిన మాటకి వీళ్ళు కలెక్టర్ ఏం చెప్తాడు అని వినాలి కదా. మీటింగ్ ఏమో దుద్దాల గేట్ కాడ పెట్టారు ఇక్కడ మధ్యలో. సార్ ఏమో ఊళ్ళకి ఎందుకు పోయిండు, ఎవరో నాయసంటాడో నీయసంటాడో మాట్లాడదాం సార్ అని పోయిండు. సామ్రాజ్యంగా మాట్లాడదాం దా, వీడికి వస్తారు రైతులు ఊర్లోకి వస్తారు అని మాట్లాడాడు. పోయినాక సామ్రాజ్యంగా మాట్లాడి మాకు గిట్టుబాటు కాదప్ప, మేము భూములు ఇయ్యము, మరి మాకు ఇంకా 20 లక్షలు కావాలి, 30 లక్షలు కావాలి అని అడగాలి రైతులు. లేదనుకుంటే భూములు ఇయ్యమప్ప, మా బతుకు తెరువు లేకుంటుంది అని పోతే సార్ని అడుక్కుంటే కలెక్టర్ వెళ్ళిపోతాడు, కాళెంకరెడ్డి పోతాడు. మరి వీళ్ళు దౌర్జన్యంగా కొట్టుడు తప్పు. అది మొన్న పోలేపల్లి శేఖర్ని కొట్టిండు ఫస్ట్ టైం అంటే అది లీడరు ఏమని అని ఉంటాడు ఊర్లో వల్ల, అది లీడర్ది తప్పు మరి రైతుల తప్పు అని కాముస్తుంటారు. మరి ఈయన కలెక్టర్ వచ్చిండు, ఒక కలెక్టర్ వచ్చినప్పుడు కలెక్టర్ జిల్లా కలెక్టర్ అన్నప్పుడు సమాధానం చెప్పాలి, మనం అడుకోవాలి. అయ్యా మాకు భూములు పోతున్నా ఈ పొద్దుడికే, మాకు రేట్ ఎక్క కావాలి, మేము బతకలేము, ఈ పొద్దుడికి భూములు తీసుకుంటావా, మాకేమేమి ఇస్తావు, మాకు సమాధానం చెప్పాలని మాట్లాడాలి. ఒక రైతు, నేను కానీ ఇంకోటి కానీ ఒక రైతు మా భూములు పోయేటప్పుడు ఇంకేముంటది, ఒకసారి పోయినాక మళ్ళీ ఇస్తావా, లేదు. మాకు ఇప్పుడే ఏం చెప్తావు చెప్పు, జీతం ఇస్తావా, మరి దాంట్లో ఏమి ఇస్తావు, మరి 10 రూపాయలు ఎక్కిస్తావా, అది రైతులము మాట్లాడాలి కలెక్టర్ను. కాళెంకరెడ్డి ఏం చేయడు, కలెక్టర్ ఏం చేయడు. ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఏమి కొట్టడానికి రాలేరు, మాట్లాడడానికి వచ్చారు. రైతులను సంబంధించుకొని మాట్లాడి రైతులు ఏం చెప్తారంటే సార్కి వచ్చి చెప్తారు, రైతుల సమస్య తెలుసుకొని ఇక్కడ చేస్తారు. కలెక్టర్కు మనం చెప్తామనుకో, కలెక్టర్ ఏం చెప్తాడు, పెద్ద సార్ చెప్తారు ఇట్లా అయితే తింటారు. వాళ్ళ పట్ట భూములు పోతారంట, వాళ్ళ ఫ్యామిలీ బతకారంట, ఏమైతుంటది, రైతులకు వాళ్ళు చూసుకుంటారు. ఇది పద్ధతి కాదప్ప అని చెప్తుండ్రు కదా. దౌర్జన్యంగా టీఆర్ఎస్ కుట్ట నింపుకొని వాళ్ళ మీద దాడి చేసుడు తప్పు. సారు ఏం చెప్తే గది అవుతుంది. సార్ ఒక మాట పెద్ద సారు దయదలంచుకొని మరి వాళ్ళకి ఏమైనా ధరెక్క చేసి చూసుకుంటే దయ చేసి మంచిగా ఉంటుంది. దాని మాట విజ్ఞప్తి చేస్తున్నా, అంతే, ఏం లేదు. మరి ఇప్పుడు జాగాలు ఎన్నికైందా, సిద్ధమేనా మీరు? మరి జాగాల ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఇస్తారు కదా, పాస్బుక్లు ఇచ్చారు కదా, ఇయనికే పాస్బుక్లు ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు 200, 150 బుక్కులు ఆల్రెడీ ఇచ్చారు. ఏది అసైన్మెంట్ భూములు, పట్టా భూములు మేము ఇయ్యమన్నారు రైతులు. అనుకున్న భూములు మేము ఇయ్యము. ఇప్పుడు పట్టా భూములు మేము ఇయ్యమన్నాము, మా తాతల నుంచి మా తాతలు కొనుక్కున్నారు, పట్టా భూములు ఇయ్యమన్నారు.
వాళ్ళని వదిలిపెట్టి గవర్నమెంట్ ఏమన్నది అసలు బెడ్ భూమి తీసుకుంటామన్నది. అవు దానికన్నా కరెక్ట్ చేసి సార్ వాళ్ళు పెద్ద సార్ వాళ్ళు వచ్చి కూకిన పెట్టి ఒక ఆర్డీఓనో ఒక ఆర్డీఓ వస్తే మంచిగా ఉండే. మొన్న వచ్చిండ్రు దౌర్జన్యం చేసిండ్రు. అట్లా కాదు, అక్కినిపేటకు ఎవ్వరు రాలేదు, మీ ఊరికి రాలే ఇంకా రాలేదు. వస్తారు అని చెప్పి సార్ వస్తారన్నాడు తిరుపతి రెడ్డి. ఇంతమంది మీ కూకున్నాం పని మాడి, పొద్దుగా నుంచి కూడి తినలేదు. సార్ వస్తాడు ఏం చెప్తాడు, సార్ వస్తాడు ఏం చెప్తాడు. అత్తే మాట్లాడానికి రెడీగా ఉన్నారు మీరు? మేము రెడీగా ఉన్నాము. రైతులమంతా ఏం మాట్లాడతాడో, 10 రూపాయలు ఇస్తా ఎక్క చేస్తా. సార్ కాళ్ళు మాకు ఇప్పుడే మొక్కుదాం అనుకున్నారు రైతులు, మరి ఆయన రాలేడు. సీఎం సారు అన్ననో తమ్ముడో వస్తాడు అడుక్కుందాం అనుకుంటే రైతులు ఉంటే, మరి సీఎం సార్ తమ్ముడో అన్ననో వెళ్ళిపోయాడు. దానికి మనం ఏం చేయాలి? రైతులంతా ఉపవాసం ఉండి ఓటల పొడి చాదవుతాడు. సరే సరే, మరి దానికి ఏం చేయాలప్ప చెప్పు. మీరు కూడా తెలుసుకొని రైతుల గురించి కష్టము, రైతుల గురించి ఆలోచన చేయాలి. ఈ ఒక్కనాడు కాదు, రైతులు చిన్నప్పటి నుంచి కష్టం చేసి బతుకుతున్నారు. రైతుల పని భూమి తీసుకున్నప్పుడు ఈ పని తప్ప వేరే పని రాకపోయా, ఏ పని రాకపోయా. మరి మీరు ఏం చెప్తారో సమాధానం చెప్పి ఆ రైతుల భూమి తీసుకుంటారు. కంపెనీలలో మీ పిల్లలకు ఏమైనా పనులు పెట్టిస్తామంటారా ఏందంట కథ? మీరు ఇచ్చా తీసుకుంటారు, పిల్లలకు పని పెట్టిస్తే మీరు మరి మా ఊళ్ళకి అడుగుతున్నాము భూములు పోవట్టే అంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఎకరాకు 10 లక్షలు అంటున్నారు. సరిపోవు. ఒక ప్లాట్ ఇస్తామన్నారు, ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఆ ప్లాట్ ఇస్తారా దానివల్ల ఇల్లు కట్టిస్తారా తెలియదు ఇంకా అన్నారు. 10 లక్షలు సరిపోమంటారు రైతులు సరిపోమంటారు. ఇంకేమైనా ఎక్కువ కావాలంటే కోరుకుంటారు. అది చెప్తే అయిపోతుంది అధికారులకు చెప్తే కానీ మొన్నటి మాత్రం తప్పు. మన కొట్టుడు తప్పు. ఆ నాయకులు ఎవడో ప్రోత్సహించారు. మరి అతని నరేందర్ రెడ్డి ప్రోత్సహించిండా, కేటీఆర్ ప్రోత్సహించిండా మాకు తెలియదు. ఆ దొంగలు ఉండరు, ఇట్లేళ్ళు ఉండరు, అట్లేళ్ళు ఉండరు, తండలకెళ్ళి ఉండరు, అకింపేటలకి వెళ్ళి అందరు ఉండరు, అంతటి ఉండరు, మాదే ఉండరు. ఇప్పుడు చెప్తే ఏమన్నా హనుమాన్ సాహెబ్ చెప్పా మళ్ళీ చెప్తా కూడా నాకేం కాదు, నేను గట్టిగా ఉండా చెప్తా కూడా నాకేం కాదు. 60 ఏళ్ళుండా 64 ఏళ్ళుండా రాజకీయంలుండా ఎవడు నన్ను కదిలియాడు. సార్ ఎంబడే ఉండా. సార్ ఒకసారి తెలుగుదేశం నుండే సార్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, నందార వెంకటయ్య తెచ్చి పెట్టిండు. సూర్యనారాయణ చచ్చిపోయినాక ఇతను వచ్చిండు. ఇతనే మనం ఏముండం. అతన్ని గ్రహించాడా మామూలు మోటార్ కలుపుతాడా? అభిమానం ఉండదు మాకు. సార్ ఎంబడి ఉన్నాము. మరి మామూలు ఏం చేస్తాడు, సార్ ఎక్కడ పోతాడు, సార్కు తెలియాలి. ఇప్పుడు ఈ మాటలు సార్కు తెలియాలి. హనుమాన్ సాహెబ్ అక్కినిపేటలో హనుమాన్ సాహెబ్ మాట్లాడుతున్నాడు, ఇంత గట్టిగా మాట్లాడు. కార్యకర్త తెలుగుదేశం ఉన్నప్పుడు మెడలో చేసిండు, ఫోటోలు ఉన్నాయి సార్ నా దగ్గర నా ఫోటో దిగిండు నా హనుమన్ల కాడ. ఈ మాటలన్నీ సార్కు తెలియాలి. సార్ కూడా గ్రహించి హనుమాన్ సాహెబ్ ఏం మాట్లాడు, రైతులకు న్యాయం చేయాలి. ఒట్టిగా దుసుకునొద్దు, దౌర్జన్యం చేయొద్దు, రైతులను సమారుకుంచి మంచిగా చేసి భూములు తీసుకుని అట్లా అంతే. సరే బాబు, అంతే.